ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో డ్రెస్ కోడ్ అమలైంది. ఆలయానికి సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలని, ఆలయం లోపల సెల్ ఫోన్లు నిషేధమని ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో డ్రెస్ కోడ్ పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. మహిళలు చీరలు, బాలికలు చుడిదార్, అలాగే పురుషులు పంచ, కండువ ధరించాలని అన్నారు. అలాగే ఆలయంలో సెల్ ఫోన్ వాడడం నిషేధమని ఆలయ ఈవో ఆదేశాలు జారీ చేశారు. జై శ్రీరామ్. ఫస్ట్ మన హిందూ దేవాలయాలు, హిందూ సాంప్రదాయాలు ఇక్కడ పెట్టినటువంటి బోర్డు చాలా నచ్చిందండి. ఎందుకంటే ఈరోజు హిందూయిజంను నశించిపోతుంది మెల్లమెల్లగా. సో ఆ సాంప్రదాయ బట్టలు కూడా చాలా మట్టుకు ఫ్యామిలీ మెంబర్స్ యాక్చువల్ ఏంటంటే తల్లిదండ్రులు చెప్పాలండి వాళ్ళకి, ఇలా టెంపుల్కి వెళ్తే ఇలా డ్రెస్ వేసుకోవాలి, ఇలా వెళ్తే ఇలా డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి పేరెంట్స్ చెప్పాలి. మనం పేరెంట్స్ ఎంకరేజ్ చేయట్లేదండి. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా వాళ్ళ నా పిల్ల నచ్చింది, మా అమ్మాయి ఒప్పుకుందని చెప్తున్నారు. కానీ దేవాలయకి వెళ్ళేటప్పుడు ఒక సాంప్రదాయ పద్ధతిగా ఒక అమ్మవారిని చూసినట్టుగా అది చాలా బాగుంటుందండి. 100% నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ డ్రెస్ కోడ్ పెట్టడం అందరికీ శుభపరిమాణం. తర్వాత ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందెళ్ళాలి. సాంప్రదాయ దుస్తుల్లో అమ్మవారిని దర్శించుకోవడం అని పెట్టారు. అది మంచి సాంప్రదాయ. అది అందరూ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. అందరూ మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కానీ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలని అందరం అనుకుంటాము. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొబైల్ ఫోన్స్ అనేది కూడా నిషేధించడం జరిగింది. మొబైల్ ఫోన్స్ నిషేధించడం వలన ఏంటంటే అమ్మవారి ఫోటోలు కానీ, వీడియోలు కానీ, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ ఇలా ట్రెండింగ్ అవ్వడం చూస్తుంటాం మనం స్టేటస్లో కానీ. సో అలాంటి ఏం లేకుండా వచ్చి అమ్మవారి జపం చేసి ఇక్కడ అందరం కూర్చొని ఆధ్యాత్మికంగా కలిసి మాట్లాడుకొని దైవభక్తితో అమ్మవారిని కోరుకుంటూ మన కోరికలు తీస్తుంది కాబట్టి అమ్మవారు. సో ఇవన్నీ చేసుకోవచ్చు. సో అందరం మన ధర్మాన్ని కాపాడదాం, మన సంస్కృతిని కాపాడదాం, మన సాంప్రదాయాన్ని కాపాడదాం. అదే కనుక మనం ఇక్కడ అయితే మంచి ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చి మనం భక్తిభావంతో ముందు తరాల వారికి కూడా మంచి డిసిప్లిన్ నేర్పించడం అవుతాము. ఇది పెట్టడం కూడా మన ప్రభుత్వాలు కానీ దేవాదాయ శాఖ మంత్రి పెట్టడం చాలా సుపరిణామంగా భావిస్తున్నాను. అయితే ఇది కొంచెం కూడా ఒక కొంచెం వరకు టైం ఇస్తే బాగుంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నిన్న రాత్రి అనౌన్స్ చేసి ఉదయానికి కనుక కండిషన్ పెడితే వచ్చిన వాళ్ళు కొంచెం సఫర్ అవుతున్నారు. 1-2 రోజులు కనుక వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం. దేశ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు తెలియాలంటే ఆలయాల్లో సంప్రదాయ దుస్తులు తప్పనిసరని కొందరు భక్తులు అంటున్నారు. కొత్త నిబంధనలు అమలు చేశాక వాటిని పాటించడానికి కొంత సమయం ఇస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనము మన దేవుళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇది. మనం వీళ్ళలో రావడం వల్ల కొంచెం ఆధ్యాత్మికంగా చాలా అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు కమింగ్ జనరేషన్స్కి ఇవన్నీ తెలియదు కాబట్టి మనమే వాళ్ళకు నేర్పించినట్టు అవుతుంది. అలాగే గుడి మన కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఈవో గారు ఒక సాంప్రదాయమైన పద్ధతిని ఒకటి ఈ కోడ్ అంటే డ్రెస్ కోడ్ అనేది ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కళ్ళు మహిళలు అలాగే యూత్ ఎలా పడితే అలా గుడికి మన సాంప్రదాయాన్ని కాపాడమని, చున్నీ లేకుండా దర్శనానికి రాకూడదని, ప్రతి ఒక్కళ్ళు కూడా చున్నీ వేసుకొని రావాలని, ఆడవారు శారీస్ కట్టుకొని రావాలని, మన సాంప్రదాయాన్ని మన తెలుగు సాంప్రదాయాన్ని కాపాడమని, గౌరవపదంగా మన అమ్మవారిని దర్శించుకోవటానికి ప్రతి ఒక్కళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈవో గారు చెప్పిన సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించవలసిందిగా కోరుకుంటున్నాము.